బేతాళ కథ. పట్ట పరీక్ష. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ఓర్పు అసాధారణమైనది. నీవు పడుతున్న శ్రమలో నూరో వంతైనా పడకుండా పట్ట పరీక్షలో నెగ్గి చంద్రపాలుడు కాంతిపుర సింహాసనాన్ని సాధించుకున్నాడు. శ్రమ తెలియకుండా ఉండటానికి నీకు చంద్రపాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాంతిపుర రాజైన కాలకంఠుడికి సూర్యపాలుడు, చంద్రపాలుడు అని 2 కొడుకులుండేవారు. తగిన వయస్సు రాగానే వారిద్దరినీ విద్యాభ్యాసానికి రాజగురువు వద్దకు పంపారు. యుక్త వయస్కులయ్యేదాకా వాళ్ళు గురువు దగ్గర నేర్చుకోదగిన విద్యలన్నీ నేర్చుకున్నారు. వాళ్ల చదువు పూర్తి కాగానే రాజు గురువును సన్మానించి తన కొడుకుల చదువు గురించి అడిగాడు. మహారాజా, మీరు త్వరలోనే మీ పెద్దవాణ్ణి యువరాజుగా అభిషేకించబోతున్నారనుకుంటాను. గురువుగా నా అభిప్రాయం ఏమంటే, పెద్దవాడు రాజ్యార్హుడు కాడు, అందుకు 2వ వాడే తగినవాడు అన్నారు గురువుగారు. రాజు నిర్ఘాంతపోయి, అదేమిటి గురుదేవా, పెద్దవాడిని కాదని చిన్నవాడికి పట్టం కట్టడం ఆచార విరుద్ధమో సంప్రదాయ విరుద్ధమో అయిన పని కదా అన్నాడు. నాకా మాట తెలియదా మహారాజా? ఆచారాన్ని పాటించటం కన్నా రాజ్యక్షేమం ముఖ్యమని నా ఉద్దేశం. సూర్యపాలుడి పరిపాలనలో కంటే చంద్రపాలుడి పరిపాలనలో రాజ్యం మరింత శ్రేయస్సు పొందుతుందని నా దృఢ విశ్వాసం. సూర్యపాలుడు దురహంకారి, దూరాలోచన లేనివాడు, ధైర్యశాలి అయినా కాడు. ఈ లోపాలేవి చంద్రపాలుడిలో లేవు అన్నాడు రాజగురువు. మీరన్న మాట నిజమే అయినట్టయితే వాళ్ళిద్దరికీ ఏదైనా పరీక్ష పెట్టడం మంచిదనుకుంటాను అన్నాడు రాజు. ప్రత్యేకించి పరీక్ష పెట్టనవసరం లేదు. ఇద్దరిని దేశ సంచారం చేసి రమ్మనండి. తిరిగి వచ్చి వాళ్ళు తమ అనుభవాలు చెప్పినప్పుడు ఎవరు ఎటువంటి వారైనది మీకే తెలుస్తుంది అన్నాడు రాజగురువు. గురువును పంపేసి రాజు తన కుమారులతో, మీ చదువు పూర్తయింది. మీలో పెద్దవాడిని యువరాజుగా అభిషేకిద్దామని నేను అనుకున్నాను. కానీ ఇంతకాలము మీకు గురువుగాను తండ్రిగాను ఉంటున్న రాజగురువు నన్ను తొందరపడవద్దని, 1 వారం రోజుల పాటు మిమ్మల్నిద్దరినీ దేశాటనకు పంపమని, మీరు తిరిగి వచ్చినాక మీలో ఎవరిని యువరాజుగా అభిషేకించాలో నిర్ణయించుకోమని అన్నారు. పూజ్యులైన ఆయన మాట ప్రకారమే చేయదలిచాను. అందుచేత మీరు ఇవాళే బయలుదేరి దేశం చుట్టి మళ్ళీ వచ్చే ఈ వారానికి తిరిగి రండి అన్నాడు. ఆ మాటకు సూర్యపాలుడు రోషం తెచ్చుకుని, నాకు రాజ్యాభిషేకం చేయటం గురువుగారికి ఇష్టం లేకనే అలా అని ఉంటారు. యువరాజును కావలసిన వాణ్ణి ముమ్మాటికి నేనే. అది ఇంకొక విధంగా జరగటానికి వీల్లేదు అన్నాడు. చంద్రపాలుడు కూడా అన్ననే సమర్థించాడు. అతను తండ్రితో, మీ ఆజ్ఞ అయినట్టయితే మేమిద్దరము 1 వారం పాటు దేశాటన చేసి వస్తాం. కానీ మీ అనంతరం రాజు కావలసిన వాడు అన్నే అవుతాడు, కానీ నేను ఎంతమాత్రమూ కాను అన్నాడు. ఆ మాటతో సూర్యపాలుడు చాలా సంతృప్తి పడ్డాడు. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ వెంట ఎవ్వరూ లేకుండా కాలినడకన దేశయాత్ర మీద బయలుదేరారు. ఆ రాత్రి చాలా పొద్దుపోయి వారొక నదిని చేరుకున్నారు. నది దాటించే పడవవాడు పడవలోనే పడుకుని నిద్రపోతున్నాడు. రాజకుమారులు అతన్ని లేపి పడవలో నది దాటారు. వేళగాని వేళ పడవ నడిపాను, ఏదన్నా కానుకిప్పించండి అన్నాడు పడవవాడు. సూర్యపాలుడు అతనికేసి చురచురా చూసి, ఏమ్రా, నేనెవరనుకున్నావు? ఈ దేశపు యువరాజును. నన్నే కేవు అడుగుతావా? తాట ఒలిపించగలను అంటూ పడవ దిగాడు. అతని వెనకగా పడవ దిగుతున్న చంద్రపాలుడు ఆ పడవ నడిపే వ్యక్తికి 1 వరహ ఇచ్చాడు. మర్నాడు కొంత పొద్దెక్కాక రాజకుమారులు ఒక కొండ పక్కగా నడుస్తూ ఉండగా ఒక పెద్ద బండరాయి కొండ మీద నుంచి అతి వేగంగా దొర్లుకుంటూ వారికేసి వచ్చింది. అమ్మయ్యో అని సూర్యపాలుడు పెద్ద చావు కేక పెట్టాడు. రాయి వచ్చే దారిలో ఒక దృఢకాయుడుండి ఎంతో సాహసంతో ఆ రాతిని ఒక పక్కకు నెట్టాడు. రాజకుమారులకు ప్రమాదం తప్పింది. సూర్యపాలుడు ఆ దృఢకాయుణ్ణి దగ్గరికి పిలిచి, నువ్వు ఇవాళ ఎవరి ప్రాణాలు కాపాడావో తెలుసా? నేను ఈ దేశానికి యువరాజును, కాబోయే రాజును.
ఫలాని రాజుగారి ప్రాణాలు కాపాడినవాడు మా పూర్వీకుడేనని మీ ముందు తరాల వాళ్ళు చెప్పుకుంటారు. నీకు సంఘంలో అంతులేని కీర్తి వస్తుంది. ఇక నీ దారిన పో అని చెప్పి ముందుకు సాగాడు. చంద్రపాలుడు ఆ దృఢకాయుణ్ణి పలకరించి అతను చాలా పేదగా బతుకుతున్నాడని తెలిసి, నీ వంటి ధైర్య సాహసాలు కలవాడు ఈ కొండల మధ్య అనామకుడిగా ఉండటం మంచిది కాదు. నా వెంట వచ్చి నాకు అంగరక్షకుడిగా ఉద్యోగం చేస్తావా అని అడిగాడు. దృఢకాయుడు అందుకు సంతోషంగా సమ్మతించి చంద్రపాలుడి వెంట బయలుదేరాడు. చంద్రపాలుడు తన అన్నను కలుసుకుని తమ ప్రాణాలు కాపాడిన వాడికి తన అంగరక్షకుడి పని ఇచ్చానని చెప్పాడు. ఏమాత్రం సహాయం చేసినందుకేనా? మన ప్రాణాలు కాపాడటంలో అతను తన ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకోసం ప్రత్యుపకారం చెయ్యటం అనవసరం అన్నాడు సూర్యపాలుడు. నేనా మాట ఆలోచించనే లేదు. కొండ మీది నుంచి దొర్లివచ్చే బండరాయిని పక్కకు నెట్టడానికి ఎంత సాహసమో ఎంత బలమో కావాలో ఆలోచించావా? మనం రాజకుమారులమని తెలిసి అతను మనని కాపాడలేదు. నేను చేస్తున్నది ప్రత్యుపకారం ఏమాత్రమూ కాదు. ఇంతటి సాహసి బలాఢ్యుడు నాకు అంగరక్షకుడుగా ఉండటం నాకే ఉపకారం. 100 ఏళ్లు ప్రపంచం గాలించినా ఇటువంటి వాడు దొరకడు అన్నాడు చంద్రపాలుడు. అప్పటిదాకా సూర్యపాలుడికి ఆ బలాఢ్యుడి సాహసము బలము అర్థం కాలేదు. ఆ సంగతి ముందు గ్రహించి ఉంటే ఆ మనిషిని తానే తన అంగరక్షకుడుగా నియమించుకునేవాడే. ఇప్పుడు అవకాశం జారిపోయింది. తర్వాత వారొక అరణ్యం ప్రవేశించారు. అందులో కొంత దూరం వెళ్ళాక దూరాన వారికొక సింహం కనిపించింది. దాన్ని చూస్తూనే సూర్యపాలుడు తన బాణాలు తీసి వేగంగా దానిపైన విసిరాడు. వాటిలో చాలా భాగం గురి తగలలేదు. 1-2 బాణాలు తగిలినా లక్ష్య పెట్టక సింహం తాపీగా నడుచుకుంటూ రాజకుమారుల కేసి వచ్చింది. సూర్యపాలుడు కంగారు పడి కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు. చంద్రపాలుడు మాత్రం అక్కడే నిలబడి ఆ సింహాన్ని శ్రద్ధగా గమనించసాగాడు. అది గర్జించలేదు. దానిలో ఏ విధమైన వికారము ఉన్నట్టు కనిపించలేదు. అది చంద్రపాలుడిని సమీపించి అతని ముందు ఆగింది. అతను వంగి దాని శరీరంలో గుచ్చుకున్న 2 బాణాలను లాగేసి గాయాలను చేత్తో గట్టిగా రుద్దాడు. కృతజ్ఞత చూపిస్తున్న దానిలాగా సింహం అతని చేతిని నాకింది. ఈ సింహం మనదే దొరా, వెంట తీసుకుపోదాం అన్నాడు బలాఢ్యుడు. అతను అన్నట్టుగానే ఆ సింహం చంద్రపాలుడి వెంట కుక్కలాగా వచ్చింది. సింహాన్ని చూసి పారిపోయిన సూర్యపాలుడు తన తమ్ముడి కన్నా ఒక ఘడియ ముందుగా ఇల్లు చేరుకుని దారిలో తమకు జరిగిన అనుభవాలన్నీ చెప్పి, నాలాగే తమ్ముడు కూడా పారిపోయి వచ్చేసి ఉండవలసింది. ఆ సింహం వాణ్ణి వాడి అంగరక్షకుణ్ణి తినేసే ఉంటుంది. నా యువరాజ్యాభిషేకానికి వాడు నా వెంట ఉంటాడని ఎంతో ఆశించాను అని పెద్దగా నిట్టూర్పు విడిచాడు. సరిగా అదే క్షణంలో చంద్రపాలుడు తన అంగరక్షకుణ్ణి సింహాన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ సింహం తనకేసి కోపంగా చూస్తున్నట్టు కనిపించేసరికి సూర్యపాలుడు కంపరం పుట్టి లోపలికి పారిపోయాడు. తర్వాత రాజు తన కొడుకులనిద్దరినీ పిలిపించి యువరాజ్యాభిషేకం మాట ప్రస్తావించినప్పుడు సూర్యపాలుడు తమ్ముణ్ణే యువరాజుగా అభిషేకించండి అనేశాడు. అతని ఇష్టానుసారమే రాజు తన 2వ కొడుకును యువరాజుగా అభిషేకించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంత దురహంకారి అయిన సూర్యపాలుడు తనంతట తానే తన తమ్ముడికి రాజ్యం దక్కటానికి ఎందుకు సమ్మతించాడు? అతని వద్ద ఒక బలాఢ్యుడైన అంగరక్షకుడు సింహము ఉన్నాయనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సూర్యపాలుడు సింహాసనం మీది ఆశ వదులుకోవటానికి ఇవేవి అసలైన కారణాలు కావు. తాను సింహాన్ని చూసి పారిపోయి రావటం రాజభవనంలో అందరికీ తెలిసింది. ఆ మచ్చ పెట్టుకుని అతను రాజభవనంలో ఎవరినీ మెప్పించలేడు. తాను రాజైనప్పుడు తన తమ్ముడు తన ప్రజలలో ఒకడవుతాడు. అతనే ఆ సింహాన్ని వెంట తెచ్చినవాడు. తనకన్నా ధైర్యవంతుడని రుజువైన వ్యక్తి మీద ఏ రాజు అధికారం చలాయించలేడు. అందుచేత సూర్యపాలుడు సింహాసనాన్ని త్యాగం చేయటం తప్పనిసరి అయ్యింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై
తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.